మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ ప్రజానికానికి ప్రభుత్వ పథకాలను దూరం కాకుండా ఓ నూతన విధానంతో ప్రజల మధ్యకు వచ్చింది యువ నాయకత్వం. 4వ వార్డులో వారు చేసిన టెస్ట్ రైడ్ మంచి ఫలితం ఇవ్వగా అక్కడ ప్రజానికానికి పూర్తి స్థాయి గుర్తింపు ఇచ్చే పనిలో పడ్డారు ఆ టీం సభ్యులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గతంలో ఇంటి నెంబర్లకు ఇప్పటి ఇంటి నెంబర్లకు చాలా తేడా ఉంది. అప్పుడు ఆ వార్డు నెంబర్లతో మొదలై వారికి నచ్చినట్టుగా నెంబర్ ఉన్నా ఇప్పుడు మాత్రం ఎస్సీబీ పేరుతో ఇంటి నెంబర్లు మార్పు చేశారు. అయితే గతంలో ఇచ్చిన ఆధార్ కార్డులో చాలా వరకు ఇప్పటి ఇంటి నెంబర్లు కాకుండా గతంలో ఇంటి నెంబర్తోనే చెలామణి అవుతున్నాయి. అయితే బీజేపీ నేత శ్రావణ్ పార్టీలకు అతీతంగా ఈ డ్రైవ్ను 4వ వార్డులోని గాంధీనగర్లో ప్రారంభించారు. ఐడెంటిటీ అప్డెన్షన్ డ్రైవ్ పేరుతో ఈ డ్రైవ్ను యువ టీంతో కొనసాగించారు. ప్రజలు వారి గుర్తింపును కోల్పోవద్దన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ డ్రైవ్ను చేపడుతున్నట్లు వారు తెలిపారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర పథకాలతో మొదలుకొని ట్రేడ్ లైసెన్సులు, జనన మరణ ధృవీకరణ పత్రాల వరకు ఇప్పుడు ఉన్న ఎస్సీబీ ఇంటి నెంబర్ పైన అమల్లో ఉండగా వారికి మాత్రం పాత చిరునామాతో కష్టంగా మారాయి. దీంతో ఈ స్పెషల్ డ్రైవ్ లో వారి ఆధార్ను ఇప్పటి ఎస్సీబీ ఇంటి నెంబర్ అనుసంధానం చేయించనున్నారు. ఇందుకోసం ఈ రోజు ఆధార్ అప్డేట్ పత్రాలను బస్తీవాసులకు అందజేశారు. మరో వారం రోజుల అనంతరం ఈ పత్రాలను కలెక్ట్ చేసుకుని ఆధార్ సెంటర్ వారి ద్వారా బస్తీలోనే ఓ క్యాంపు ఏర్పాటు చేసి వారి అడ్రస్ ను సరిచేయనున్నారు. ఏది ఏమైనా పార్టీలకు అతీతంగా ఓ మంచి డ్రైవ్ను చేపట్టినందుకు యువ నాయకత్వ ఆలోచనలకు అభినందనలు తెలుపుతున్నారు బస్తీవాసులు. ఆధార్ సెంటర్లో పడిగాపులు పడకుండా నేరుగా తమ బస్తీలోనే ఈ సౌకర్యం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు ఓల్డ్ వాసవీనగర్ లో భారీ వ్యయంతో బీటీ రోడ్డు పనులకు కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణ శంకుస్థాపన చేశారు. సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు పనులను ప్రారంభిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. వార్డులో నెలకొన్న సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అంచెలవారీగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఓల్డ్ వాసవీనగర్ లో గత కొద్ది కాలంగా రోడ్లు గుంతలుగా మారడంతో కాలనీవాసులు ఇబ్బందులకు గురయ్యారని, కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు బీటీ రోడ్డు పనులను నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. కాలనీలో మరికొన్ని సమస్యలున్నాయని, కాలనీవాసుల అభ్యర్థన మేరకు వాటిని త్వరలోనే పరిష్కరించనున్నట్లు కాలనీవాసులకు రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పి శంకర్, రాధాకృష్ణ, గోపు వసుంధర, లక్ష్మణ్ రావు, ప్రకాష్, వెంకటరత్నం, గౌతమ్, సతీష్, రవి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు పరిధిలో జరిగిన అభివృద్ధి పనులపై బోర్డు సభ్యుడు రామకృష్ణ శ్వేతపత్రం విడుదల చేయాలని టీఆర్ఎస్ నాయకుడు పెద్దాల నరసింహ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 5వ వార్డులో మాత్రం నామమాత్రంగా అభివృద్ధి పనులు జరిగాయని నరసింహ ఆరోపించారు. ఆదివారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల కంటోన్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులతో ఇతర వార్డుల బోర్డు సభ్యులు అభివృద్ధి పనులకు కేటాయిస్తూ రోజుకో చోట అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారని, అయితే 5వ వార్డులో మాత్రం అభివృద్ధి పనులు జరగటం లేదని ఆయన విమర్శించారు. త్వరలో బోర్డు రద్దవుతుందని రామకృష్ణ ఇటీవల విలేకరుల సమావేశంలో వెల్లడించారని, అయితే 5వ వార్డులో అభివృద్ధి పనులు మాత్రం ఎందుకు జరగటం లేదని ఆయన ప్రశ్నించారు. బోర్డు రద్దయిన తర్వాత అభివృద్ధి పనులను చేస్తారా అంటూ ప్రశ్నించారు. వార్డు ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, బోర్డు సభ్యుడు రామకృష్ణ తన పదవి కాపాడుకోవడానికి మాత్రమే ఆసక్తి కనబరుస్తున్నారని, వార్డు అభివృద్ధిపై మాత్రం ఆసక్తి కనబరచడం లేదని పెద్దల నరసింహ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బోర్డు సభ్యులు రామకృష్ణ వార్డు అభివృద్ధిపై దృష్టి సారించాలని, లేని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. రామకృష్ణకు దమ్ము ధైర్యం ఉంటే తాను చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సవాల్ విసిరారు. నువ్వు 12 సంవత్సరాల నుంచి నువ్వే అధికారంలో ఉన్నావు, మీ భార్య నువ్వు ఉన్నావు. అదే మీరు ఎంత అభివృద్ధి చేసిరనేది కూడా ప్రజలకు తెలియజేయండి. అది కూడా మీకు మీ చేతుల్లోనే ఉంది కదా, నువ్వే బోర్డు మెంబర్ కదా. నువ్వు ఎన్ని అభివృద్ధి పనులు చేసినావు అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేసి చెప్పండి. అది ప్రజలకు తెలుస్తుంది, కాలనీవాసులకు తెలుస్తుంది. నువ్వు ఎంత అభివృద్ధి చేసినావు, ఏం చేసినావు అనేది ప్రతి ఒక్కరు గ్రహిస్తున్నారు. ఇట్లా కరెక్ట్ కాదు. నువ్వు అభివృద్ధి పనులు అన్ని వార్డులలో అత్యధికంగా అవుతున్నప్పుడు నువ్వు పదవి కాపాడుకోవడానికే ఎక్కువ టైం ఇస్తున్నావు, కానీ ప్రజల సమస్యల మీద అసలు టైం ఇస్తలేవు అనేది
కంటోన్మెంట్ బోయిన్పల్లిలో జరిగిన గైరణి షరీఫ్ వేడుకల్లో పాల్గొన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్. పెన్షన్ లైన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. చిన్నారులతో సందడిగా గడపడంతో పాటు వారికి భోజనాలు పట్టిస్తూ సందడి చేశారు జంపన్న. అనంతరం కార్యక్రమానికి హాజరైన ఆయనను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. కంటోన్మెంట్ 4వ వార్డులోని కాళీమాత ఆలయాన్ని సందర్శించారు స్థానిక మహిళా బోర్డు మెంబర్ నళిని వెంకట్రావు. రామ్నగర్ కంటోన్మెంట్ క్వార్టర్స్ లో ఏర్పాటైన కాళీమాత ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా దేవాలయ కమిటీ మెంబర్ల ఆహ్వానం మేరకు ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కాకా హయాంలో నిర్మితమైన ఆలయానికి ఆయన వారసులైన నళిని కిరణ్ తో పాటు శ్రీకాంత్లను ఘనంగా సత్కరించారు కమిటీ మెంబర్లు. కార్యక్రమంలో కమిటీ మెంబర్లు దయానంద్, విజయ్, శ్రీధర్, నరేష్, సురేష్, మురళి, నర్సింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం శ్రీరామ్ నగర్ ముదిరాజ్ బస్తీలో బస్తీ కమిటీని ఏర్పాటు చేశారు. బోర్డు సభ్యురాలు నళిని వెంకట్రావు. బస్తీ కొత్త కమిటీలో అశోక్ కుమార్ ను అధ్యక్షుడిగా, శ్రవణ్ కుమార్ ను జనరల్ సెక్రటరీగా, ఉపాధ్యక్షుడిగా జగన్, జాయింట్ సెక్రటరీగా లక్ష్మీభాయ్తో పాటు పలువురిని ఎన్నుకున్నారు. వారిని అభినందించడంతో పాటు ప్రజా సమస్యలను తన దృష్టికి తేవాలని కోరారు నళిని వెంకట్రావు. కంటోన్మెంట్ బోర్డు 3వ వార్డు సభ్యురాలు అనిత ప్రభాకర్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సహకారంతో మడ్ఫోర్ట్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉచిత మెగా వైద్య రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని తెరాస మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని, పేదలకు ఎంతో ఉపయోగకరమని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. తమ ఎమ్మెల్యే ఆర్టి మల్లారెడ్డి కళాశాలల తరపున ప్రతి ఏడు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఈఎస్ఐ, రెడ్ క్రాస్, చిరంజీవి బ్లడ్ బ్యాంకులకు 600 రక్త యూనిట్లు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. మడ్ఫోర్ట్ క్లబ్ ప్రతినిధులు గవర్నర్ దుర్గావాణి, సాయిరామరాజు, విశ్వనాథ్, నాగేశ్వరరావు, వేణ తర్లోచన, శ్రీనిడ్ సింగ్, రవీంద్రరావు, బోర్డు మాజీ సభ్యులు బి ప్రభాకర్, పి శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కరోనాతో బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకు పబ్లిక్ యూటిలైజ్ అవుతుందని మా యొక్క లయన్స్ క్లబ్ ద్వారా మేము ఈ యొక్క యాక్టివిటీస్ని స్టార్ట్ చేశాం. కంటోన్మెంట్ 7వ వార్డులోని లాలామియా బస్తీలో పర్యటించారు స్థానిక టీఆర్ఎస్ మహిళా నేత నాగినేని సరిత. బస్తీవాసుల విజ్ఞప్తి మేరకు పర్యటించిన ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అంబాభాయ్ అమ్మవారి ఆలయానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పాటు అపరిశుభ్రత వాతావరణం ఉండడంపై ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కంటోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను త్వరితగతిన పరిష్కారం చూస్తానని వారికి హామీ ఇచ్చారు మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత. కంటోన్మెంట్ 7వ వార్డులో బోర్డు సభ్యుడు రామకృష్ణ ఆదివారం పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు 7వ వార్డులో పర్యటించినట్లు రామకృష్ణ తెలిపారు. 7వ వార్డులోని రవి కాలనీలో వర్ష ప్రభావం కారణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, స్థానికంగా మంచినీటి సమస్య, వీధి దీపాల సమస్యలు ఉన్నాయని, సమస్యలను కంటోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాలనీ వాసులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శంకర్ తదితరులు పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం రామ్గోపాల్పేట డివిజన్ నల్లగుట్ట అంబేద్కర్ నగర్ టీఎంఆర్పీఎస్ నూతన కమిటీని ఆదివారం ఎంపిక చేశారు. హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఆసాది రాజు ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక జరిగింది. టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుకరాజు ఆదేశాల మేరకు నూతన కమిటీని ఎంపిక చేసినట్లు ఆసాది రాజు తెలిపారు. నూతన కమిటీ ఎంపికకు ముఖ్య అతిథిగా టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మానాల రాజేశ్వరరావు మాదిగా పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్ టీఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా సూరంపల్లి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు శివకుమార్, పొన్నాల రాజేష్, ప్రధాన కార్యదర్శి మేకల వివేక్, శివ మాదిగ, కార్యదర్శి భూపతి సత్య రాజేష్, ప్రభుకుమార్, రామాంశు, శివ మాదిగ, కోశాధికారి వెంకటేష్ తదితరులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మీడియా కన్వీనర్ ఇటుక గోపి మాదిగ మాట్లాడుతూ మాదిగ ఉపకులాల మనుగడ ఎస్సీ వర్గీకరణతోనే సాధ్యమని, ఏబీసీడీ సాధన, నిరంతరం జాతీయ అభివృద్ధి కోసం టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ కృషి చేస్తున్నారని, ఆయన బాటలో నడవాలని గోపి మాదిగ సూచించారు. కంటోన్మెంట్ లో ఇక వరద సహాయం ముగిసినట్టేనా? జీహెచ్ఎంసీ తరహాలో ఇక్కడ విచారణ జరిపి సహాయం అందజేస్తారా? అసలు ఇంతవరకు ఆ ఊసే ఎత్తని నేతలు వార్డులకు సహాయంపై ఆలోచన చేస్తున్నారా? టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అనంతరం అని ప్రకటించగా బీజేపీ 25,000 ఇస్తామని ప్రకటించింది. ప్రకటనతోనే నేతలు సరిపెడతారా? అసలు కంటోన్మెంట్ తెలంగాణలో ఉందా? మరి మేయర్ లాంటి ఉపాధ్యక్ష పదవిలో ఉన్న పెద్దసారు 25,000 ఇప్పిస్తారా? కంటోన్మెంట్ వరద సహాయంపై ఈనాటి స్పెషల్ ఫోకస్.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ దేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్లలో రెండవది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న పరిస్థితి మన కంటోన్మెంట్ది అని చెప్పుకోవడంలో పెద్దగా అతిశయోక్తి కాదు. వరదలు వచ్చినప్పుడు అన్ని ప్రాంతాల కంటే కొన్ని వార్డులు అత్యంతగా దెబ్బతిన్నాయి. అది కూడా జీహెచ్ఎంసీ పుణ్యాన్నే అని అందరికీ తెలిసిన సత్యం. అక్కడి హస్మత్పేట్ చెరువుకు గండి కొట్టడంతో దాని కింద ఉన్న ప్రాంతాలన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో గులాబీ నేతలు అధిష్టాన పెద్దల దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారానికి కృషి చేసి సహాయం ఇప్పించడంతో సక్సెస్ అయ్యారు. మిగతా ప్రాంతాల్లో వర్షం మూలన ఇబ్బంది పడ్డ ప్రాంతాలను గుర్తించి నష్టపరిహారం అందజేశారు. అయితే శనిలా వచ్చిన ఎన్నికలు కంటోన్మెంట్ వాసుల నష్టపరిహారానికి చెక్ పెట్టాయి. గులాబీ బాస్ ఎన్నికలు ముగిసిన వెంటనే అని ప్రకటించగా కాసాయ బాసులు 25,000 ఇచ్చేస్తామంటూ ప్రకటించాయి. ఎన్నికలు ముగిశాయి. హంగని తేలడంతో మేయర్ పదవి ఎవరికి కాకుండా మిగిలిపోయింది. అయితే సహాయం వస్తుందనుకున్న కంటోన్మెంట్ ప్రజానికానికి మాత్రం మొండి చెయ్యే మిగిలింది. జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని చోట్ల విచారణ జరిపి డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేయగా ఇక్కడ మాత్రం తిరిగిన అధికారి లేక ఇచ్చే అధికారులు అసలే కనిపించలేదు. ఇంతవరకు సహాయం ఊసలేకపోగా వచ్చిన వారికి చివరి రోజుల్లో ఆన్లైన్ ద్వారా డబుల్ ధమాకలా ఉంటే ఇప్పుడు ఎదురు చూసిన వారికి నోటిన మట్టే అన్నట్టుగా మారింది. సహాయంపై ఏ నేత పెదవి విప్పకపోగా మనది కంటోన్మెంట్, మనకెక్కడి సహాయం అంటూ చల్లగా చెప్పేస్తున్నారు. దీంతో కంటోన్మెంట్ వాసులకు ఇక నష్టపరిహారం గగనమే అన్నట్టుగా తెలుస్తుంది. 25,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు. ఇంతవరకు ఏ వ్యక్తి రాలేదు. ఇంతవరకు మమ్మల్ని ఏది కూడా కనుక్కోలేదండి. చాలా నష్టపోయినాము. రావాలి దయచేసి. కంట్రోల్ వల్ల చెక్ చేసి ఇస్తామన్నారు. కంటోన్మెంట్ లో ఎవరు చర్య తీసుకుంటారు, అది మాకు కావాలా. ఇక్కడ అయితే ఎవరు రావడం లేదండి. మీరు దయచేసి రావాలా. ఇక్కడ కమిషనర్ అని ఎవరైనా సరే మీరు పట్టించుకొని ఇక్కడ చర్య తీసుకుంటేనే మేమేమన్నా ముందుగా రాగలుగుతాం. ఇక ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఆ రెండు పార్టీలు అప్పుడు మేమిస్తామంటూ ప్రకటనలు చేశాయి. మరి ఇప్పుడు ఎవరిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. మేయర్ మాదైతే 25,000 అన్న బీజేపీ నేతలు వీపీ కుర్చీ మళ్లీ రామకృష్ణ కైవసం చేసుకున్నాడు కాబట్టి 25,000 ఇస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంతా ఫ్రీ అన్న గులాబీ పెద్దలు మరి మంచినీటి బకాయిలన్న మాఫీ చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో వరద బాధితుల పరిస్థితి అయోమయంగా మారిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్వేల్ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులు పరిశీలించి బాధితులకు వరద సహాయం అందజేస్తామని తెలిపారని, కంటోన్మెంట్లో మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. ఇవన్నీ మాఫీ చేయాలా, మాఫీ చేసి అదే విధంగా మా ఉపాధ్యక్షులు గారు 25,000, ఎందుకంటే బండి సంజయ్ గారు చెప్పినారు మేయర్ పదవి మాకు వస్తే మేము 25,000 ఇస్తాం, బండి పోతే బండి ఇస్తాం, కార్లు పోతే కార్లు ఇస్తాం అని చెప్పేసి అని. మరి ఇప్పుడు మనకు బీపీగా నిన్న ఎన్నుకున్నాడు, ఆయనకు నోటీస్ వచ్చిందని చెప్పి ఆయన కొనసాగాలని చెప్పేసి అని మా హృదయపూర్వక శుభాకాంక్షలు వాళ్ళకి తెలియజేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఆ వచ్చే ఇప్పుడు మేయర్ పదవి అంటే వైస్ ప్రెసిడెంట్ గా మీరు ఉన్నారు కాబట్టి మా కంటోన్మెంట్ కి మీరు 25,000 రూపాయలు నష్టపోయిన ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వాలని చెప్పేసి అని మేము మనవి చేసుకుంటున్నాం. ఏదేమైనా కంటోన్మెంట్లో జీహెచ్ఎంసీ తరహాలో హామీలను తేవాలని కోరుకుంటున్నారు ప్రజానికం. అక్కడ ఇచ్చిన హామీలన్నీ సవతి తల్లి ప్రేమలా కంటోన్మెంట్ పై చూపకుండా మనం కూడా తెలంగాణలోనే ఉన్నామని గుర్తు చేసి నీటి బిల్లుల మాఫీలో మొదలుకొని వరద సహాయం అందేలా